అందరూ కలిసి ప్రయోజనం పొందారు అందరూ కూడా. అయితే తర్వాత 2009లో ఒంటరిగానే పోటీ చేశారుగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇదే కమ్యూనిస్టులు వెళ్ళి తెలుగుదేశంతో కలిసి పోటీ చేశారుగా, ఇదే టీఆర్ఎస్ వెళ్ళి తెలుగుదేశంతో కలిసి పోటీ చేసిందిగా. మరి గెలిచారా? లేదుగా, సింగిల్ గానే ఉండి వీడు గెలిచారు కదా. కాబట్టి టాపిక్ రైజ్ అయిన తర్వాత దాన్ని వినియోగించుకోవడం. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇక్కడ కమ్యూనిస్టులకి జగన్తో పొత్తు కావాలి, ఇంకోళ్ళు జగన్తో పొత్తు కావాలంటే వాళ్ళు ముందు జనంలో ప్రూవ్ చేసుకోవాలి. అవతలున్న ప్రతిపక్ష నాయకుడికి ఒక భయాన్ని పుట్టించాలి. ఏందిరా మన వైపు చూడాలి జనము, ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ వైపు చూస్తున్నారేంటి అని అనిపించాలి. మీకు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సక్సెస్ అయింది. తెలుగుదేశం ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుంది? జగన్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నామమాత్రం ఉంది ఆ రోజున. మీరు దాని పోరాటం బాగా హైయెస్ట్ ఎప్పుడు బిగినైంది? ఒకటి లోకేష్ పాదయాత్ర కొంత యూత్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాతన ఏదైతే పతాక స్థాయిలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు ఈ బస్సు యాత్రలు ఈ ప్రారంభించినటువంటి అదే ఆయన అరెస్ట్ తర్వాత పరిణామం. ఆ టైం కూడా ఎందుకని పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నేను తెలుగుదేశానికి మద్దతని మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం వలన టెంపో పెరిగింది. పవన్ ఫ్యాన్స్ కూడా అటు యాడ్ అవడం వల్ల అప్పుడు ప్రభుత్వం చెప్పేదాన్ని నిలదీస్తున్నాం. మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ ఏదో ప్రోగ్రామ్ పెట్టేవాడు కదా పబ్లిక్ నుంచి